100వ పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను నావాడని, యెరూషలేము యెహోవాను కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూల్చును. దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూల్చును. కృప సితారతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గొర్రముల నరులందలి బలమునానందించడు.
నరులందలి బలమునానంద కృపకు వేడు వారిలో సంతసించు వాడని కృపకు వేడు వారిలో సంతసించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని కీర్తింతుము కొనియాడము ఆనందించు వాడని కీర్తింతుము కొనియాడము ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించెను పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించెను అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయను అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయను దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి నీ ఘనమైన పాదాలు కొందనాలు తండ్రి. గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు నీవు ప్రభా తండ్రి. దేవా మేము ఎలాంటి స్వస్థత కోసం నీ దగ్గరికి రానై ఉన్నాము, ఎలాంటి స్వస్థత కోసం నీ దగ్గరికి వచ్చినాము. సమస్త మెరిగినటువంటి వాడిని, అయగుడను, ఎన్నికలైనటువంటి వాడిని, పాపుల్లో ప్రధానుడను, పరిశుద్ధుల అల్పుడను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవా నాతో మొదటగా అలాగే కూడి వచ్చిన ప్రియులందరితోనూ గృహ కూడిక ఏర్పాటు చేసుకున్నాం. జయమును అలాగే ఎలీషా గారిని జ్ఞాపకం చేసుకుని వారితోనూ మాట్లాడి నీవే మహిమ పొందండి. నాలో ఏ నీతి లేదు, పరిశుద్ధ నిలబడాల్సిన ఈ స్థలంలో నిలబడి వాక్యం బోధించేంత యోగ్యత అర్హత లేని నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. గృహ కూడిక ఏర్పాటు చేసుకున్న ఎలీషా గారికి అలాగే జయమ్మకి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. దయచేసి చల్లగా ఉంది కదా, ఎవరు నిద్రపోవద్దు. యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయము. వినబడుతుందా? యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. చదవండి. రక్షింప నేరక యుండినట్లు
యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. సరిపోతుంది. రక్షింప నేరక యుండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదంట. నేను 2004 సంవత్సరంలో మొట్టమొదటిగా స్కూల్లోని కంప్యూటర్ టీచర్గా పనిచేశాను. 2004 వివాహమైన సంవత్సరం. చేసినప్పుడు ఆ స్కూల్ ఓనర్ నన్ను పిలిచి నవ్వుతో ఒక మాట చెప్పాడు. ఏంటంటే, అయ్యా, నీకులాగా నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన కూడా క్రైస్తవుడే. మా ఫ్రెండ్ అమెరికాలో ఉండేవాడు. అమెరికాలో ఉండే ఫ్రెండ్ కోసము ఈయన ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత బుద్ధిహీనం అన్నాడు. అమెరికాలో ఉండే ఫ్రెండ్ కోసమంట ఈయన భారతదేశంలో ఉండి ఆయన కోసము ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మనుష్యులకు దేవుని యొక్క జ్ఞానము అర్థము కాదు, మనుష్యులకు దేవుని యొక్క సంకల్పం అర్థం కాదు. మనం ఎంతసేపు ఏం చేస్తాం? ప్రార్థన, ప్రభా స్వస్థపరచు, లేకపోతే ఆర్థిక సమస్యల నుంచి విడుదల చెయ్యి, లేకపోతే మేము మంచి కార్యక్రమం చేసుకుంటున్నాము, వాతావరణం అనుకూలపరచు, లేకపోతే మంచి వివాహము జరగాలి, మంచి భార్య రావాలి, భర్త రావాలి, మంచి వస్తువులు కావాలి. ఇవన్నీ అడిగితే ప్రభు ఇస్తానన్నాడు. కానీ మనము ప్రార్థించే విధానములోని చాలాసార్లు దేవుని యొక్క మార్గమునకు అనుగుణంగా ప్రార్థన చేయలేకపోతున్నామని లేఖనము పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. యెషయా అనే ఆయన ఒక ప్రవక్త. యెషయా అనే ఈ భక్తుడు బైబిల్లోని ఈ పుస్తకమునకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని మినీ బైబిల్, చిన్న బైబిల్ అంటారు. దీన్ని యెషయా గ్రంథమును. యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, 66 అధ్యాయములు ఉన్నాయి. బైబిల్ అంతా కలిపితే 66 పుస్తకాలు ఉన్నాయి. కనుక ఇక్కడ మనం గ్రహించినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే, యెషయా ఒక సాధారణమైన వ్యక్తి కాదు, యెషయా ఒక లోక సంబంధమైన వ్యక్తి కాదు, యెషయా ఒక భౌతిక సంబంధమైన ఆలోచనతో ఉండిన వ్యక్తి కాదు. యెషయా ఎంత గొప్పవాడు అంటే, యేసు ప్రభు యొక్క రాకన గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా ఆయన రాశాడు. ఈయన అంటా ఉన్నాడు, రక్షింపక యుండనట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. మనము కొన్నిసార్లు అనుకుంటాము, దేవుడు ఎక్కడో ఉన్నాడు, భూలోకంలో మనకు ఆయన కనబడతాడా? భూలోకంలో మనము ఆయనకి కనబడతామా? లోకములోని మనుష్యుడు దేవునిని అంచనా వేసే విధానంలోని చాలా వ్యత్యాసం ఉంది. ఎలాగ అంచనా వేస్తాడో మనుష్యుడు, మానవుడు అంటే దేవుని యొక్క సంకల్పము తెలీదు. బైబిల్ అంటుంది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. భూమి ఆయన యొక్క పాదపీఠము. మనము దేవుని యొక్క ఆకృతిని అంచనా వేయలేము, దేవుని యొక్క స్వరూపమును అంచనా వేయలేము. ఒక సూర్యుని యొక్క తేజస్సును మన సహజ నేత్రాలతో, మన నేత్రములతో నేరుగా చూడలేము. ఎవరిని చూడలేమంట? సూర్యుని చూడగలమా? డైరెక్ట్గా చూస్తే కొంతసేపటికి మన కళ్ళు బైర్లు గమ్మి చీకటి అయిపోయి ఏమీ చూడలేము. ఎక్కువసేపు చూస్తే కళ్ళు కూడా చూపును కోల్పోయే అవకాశము ఉంటుంది.
యేసు లేకపోతే ప్రభువు దేవుని యొక్క మహిమను కోటి సూర్యుల యొక్క కాంతితో పోల్చి చెప్తా ఉన్నారు భక్తులు. ఒక సూర్యుని యొక్క తేజస్సు మనము చూడలేకపోతే, దేవుని యొక్క తేజస్సును మనము చూడలేము. కానీ బైబిల్లో కొంతమంది భక్తులు దేవుణ్ణి చూడగలిగారు. ఎలా చూడగలిగారు? దేవునిని ఈ సహజ నేత్రాలతో ఏదో కళ్ళద్దాలు ఎట్టుకునో కంటికి అద్దాలు వేసుకునో చూస్తే ఆయన చూడదగ్గ దేవుడు కాదు. దూరమున ఉన్న వస్తువును చూడాలంటే బైనాక్యులర్స్, ఒక భూతార్థం పెట్టుకుని చూస్తాము. చంద్రమండలమును నక్షత్రాలు చూడాలంటే టెలిస్కోప్ వాడి చూస్తారు. దేవుని చూడడానికి మానవుడు తయారు చేసుకున్న ఏ పరికరము పనిచేయదు. మరి దేవుణ్ణి చూడాలని ప్రతి మానవుడు ఆరాట పడుతున్నాడు. ప్రతి మానవుడు దేవుని చూడాలని ఆలోచనతో ఉన్నాడు. దేవుని చూడడానికి ఎన్నో మార్గాలు మానవుడు రూపించుకుంటా ఉన్నాడు. ఆ మార్గములే మతములుగా ఈ లోకంలో రకరకాలైన మనుషులు దేవుడు వారికి అర్థమైన రీతిలో వారు మార్గమును ఎన్నుకోవడం ప్రారంభించారు. దేవుని ఎన్నుకోవడంలోని మార్గము మతమైపోయింది. దేవుని ఎన్నుకునే క్రమములోని ఇటీవల నేను ఒక గ్రామమునకు వెళ్ళి అక్కడ ఒక రోగిని పరామర్శించవలసి ప్రార్థన చేయవలసి ఉంటే, ఆమె మన ప్రార్థన మందిరానికి 70 కిలోమీటర్ల దూరము ఆమె నివసిస్తున్న ప్రాంతము. ఆమె శనివారం అక్కడి నుంచి బయలుదేరి మన సావాస కేంద్రమునకు శనివారం బయలుదేరి వస్తూ ఉంది. ఆమె తల్లికి గాయమైందని పరామర్శించడానికి వెళ్తే ఆ సహోదరి నన్ను అడుగుతా ఉంది, అనయ్య, ఇక్కడ అనేక మంది నన్ను ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్న వేస్తున్నారంటే, మీ ఇంటి పక్కనే చర్చ్ ఉంది కదా. ఎక్కడుందండి చర్చ్? ఇంటి ప్రక్కనే ఉంది కదా, 70 కిలోమీటర్ల దూరానికి వెళ్ళాలా? మీ ప్రభువు అలాగే చెప్తున్నాడా? ఇక్కడున్న చర్చి కాదన్నాడా? ఇక్కడ చేస్తుంది కూడా ఆరాధనే కదా, ఇక్కడ బోధిస్తుంది కూడా వాక్యమే కదా, ఇక్కడ చెప్తుంది కూడా దేవుని మాటలే కదా అన్నాడు అని వాళ్ళు అడుగుతున్నప్పుడు, ఆమె నాకు ఆ విషయాలన్నీ చెప్తున్నప్పుడు అడిగిన వాళ్ళందరూ చుట్టే ఉన్నారు. ఆమె ఏమీ భయపడకుండా సిగ్గుపడకుండా నన్ను ఎలా ప్రశ్న వేస్తున్నారు, ఏం చెప్పాలి, నేను ఏమి చెప్తే ఏ విధంగా చెప్తే వారికి అర్థమవుతుంది అని ఆమె నన్ను అడిగితే నేను నవ్వి అన్నాను, అయ్యా, వారు కూడా దేవుని నమ్ముకున్నారు కదా, వారు కూడా దేవుని తెలుసుకున్న వారు ఉన్నారు కదా, కానీ అందరూ ఒకరినే వాళ్ళ పూజ చేయట్లేదు. వారు ఒక మతము పేరు పెట్టుకొని లోకములో రకరకమైన అవతారములను చెప్పుకొని సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతం వరకు ఒక అవతారమునకు వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. వారి దేవుడు కూడా అదే చెప్పాడా అంటే వాళ్ళందరూ నిశ్శబ్దంగా వింటా ఉన్నారు. వారి దేవుడు కూడా అదే చెప్పారా? ఒక దేవుడికి ఒక నెలలో పండగ అయితే ఇంకొక దేవుడికి ఇంకొక నెల పండగ, ఇంకొక ఆయనకి ఇంకొక నెల పండగ. ఎందుకంటే వారు అనుకుంటున్నారు, ఈ దేవుడికి ఆరాధిస్తే ఇది జరుగుతుంది, ఈ దేవుడికి ఆరాధిస్తే ఇది జరుగుతుంది, ఈ దేవుడికి ఆరాధిస్తే ఇది జరుగుతుందని వారు దేవుళ్ళు దేవతలుగా కొలుస్తున్న వారి కోసము రకరకాలమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆ రీతిగానే లోకములో క్రైస్తత్వము ఇన్ని వేల శాఖలు అయిపోవడానికి కారణం ఏంటంటే, లోకములో క్రైస్తత్వము ఇన్ని రకరకములైన విభజనలు అయిపోవడానికి కారణం ఏంటంటే, వాక్యము క్రైస్తవులకు కూడా అర్థం కాలేదు, వాక్యము దేవునికి కూడా అర్థం కాలేదు. వాక్యము అక్కడ ఇక్కడ ఒకటి కాదు, ఎప్పుడు అక్కడ ఇక్కడ ఎప్పుడు ఒకటి కాదు. ఒక్కటి అయితే అందరూ ఒకే దగ్గరికి వెళ్తారు. ఒకే రీతిగా ఉంటే ఈ ఊర్లో 10 అంగళ్ళు ఉంటాయా? ఉండవు. ఒకే రీతిగా ఉంటే 10 నాస్తా పెట్టే టిఫిన్ హోటల్స్ ఉండవు. ఒక్కొక్క దగ్గర ఒక రుచి ఉంటుంది.
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర రుచి ఉంటుంది, శుభ్రత ఉండదు. ఒక్కొక్క దగ్గర శుభ్రత రుచి ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర అవి తక్కువ ఉంటే రేటు తక్కువ ఉంటుంది. కనుక మనుషుల యొక్క మనస్సు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్తూ ఉంటారు. క్రైస్తత్వము కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రతి ఆత్మను నమ్మద్దు. నా పేరటే వస్తారు, నా వాక్యమే బోధిస్తారు, నా మాటలే చెప్తారు, కానీ నా యొక్క దుస్తులే ధరించుకుంటారు. అంటే ప్రభు ఏమన్నాడు, వారి గొర్రె పిల్ల స్వరూపముతో వస్తారు కానీ వారు తొడేళ్ళు వంటి వారు. కనుక ప్రతి ఆత్మను నమ్మద్దు. భయంకరత్వము చాలా మందికి అర్థం కాదు. ఎక్కడ ప్రార్థన అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ పరిగెట్టే వాళ్ళ దగ్గర దేవుని యొక్క నీతి, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పరిశుద్ధత ఉండదు. ఇది దైవజనుడిగా నేను చెప్పాలి పబ్లిక్గా. చాలా మంది అనుకుంటారు, ఇది ఒకటేనే సంగమా, ఇదొకటే ప్రార్థన, ఇదేనా వాక్యము, అక్కడ యేసు ప్రభే కదా, ఇక్కడ యేసు ప్రభే కదా. లోకములోని మార్గము, లోకములోని వేల కొలది రకములైన పాఠశాలలు ఉన్నాయి. అందరూ బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చిన పాఠ్య పుస్తకాలే బోధిస్తారు. ప్రతి పాఠశాలలోని, ప్రతి కళాశాలలోని గవర్నమెంట్ వారు నిర్ణయించిన పాఠ్య పుస్తకాలే బోధిస్తారు. కానీ మెరుగైన విద్య ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తీర్ణ శాతము, పాస్ అయ్యే శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ యొక్క స్థాయిలో చదువుకోలేని వారు, మెరుగైన విద్యను అభ్యసించలేని వారు, కొంచెం ఎక్కువ ప్రయాసపడి కొంచెం ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉన్న దగ్గర వెళ్ళలేని వారు ఏదో ఒక చదువు కాదని ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ వెళ్ళి వారు విద్యాభ్యాసము చేస్తారు. 10th క్లాస్ పాస్ అయిపోవచ్చు, ఇంటర్మీడియట్ కూడా పాస్ అయిపోవచ్చు, డిగ్రీ కూడా పాస్ అయిపోవచ్చు. కానీ పరీక్ష కాలం అది కాదు. పరీక్ష కాలము ఎప్పుడంటే టాలెంట్ టెస్ట్ పెడతారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. అక్కడ ఒకవేళ తప్పు సమాధానం చెప్తే అసలు సమాధానం చెప్పులోంచి కూడా మార్కులు మైనస్ అయిపోతాయి. అక్కడ అసలైన భక్తి రుజువు అవుతుంది, అక్కడ అసలైన విద్య అభ్యసించేది రుజువు అవుతుంది. అక్కడ లోక సంబంధంగా వారు చదువుకున్న ఆ పాఠ్య పుస్తకాల నుంచి ఏది రావు. అక్కడ మానసికమైన జ్ఞానమునకు వారు పరీక్ష పెడతారు. లోకములోని, నాకు ఈ బైబిల్ అంతా తెలుసుండొచ్చు, లోకములోని అనేకమైన సంఘాల్లోని అనేకమైన ప్రాంతాల్లో వాక్యం బోధించే అనుభవం ఉండవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నేను రక్షించాలంటే నా హస్తమికేమి కురుచి కాదు. నేను వినాలి అంటే నా చెవులో ఏమి మందత్వము అంటే నేను చెమిటివాడిని కాదు. ఏమవుతుందంట, చదవండి అమ్మా. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. సరిపోతుంది. మీ దోషములు మీకును, ఎవరికంట, మీ దేవునికి అడ్డముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకించుటలేదు. మీ దోషములు, మొదటేమన్నాడంటే మీ దోషములు మీకును మీ దేవునికి ఏమైపోయింట అడ్డం వచ్చేసాయి. పాప విమోచన గురించి బోధ లేకపోతే, పాప ఒప్పుకోలు గురించి బోధ లేకపోతే, పశ్చాత్తాపం గురించి బోధ లేకపోతే, దొంగిలించిన వాటిని తిరిగిచ్చే బోధ లేకపోతే అది చర్చి కాదు, అది వ్యాపార సంస్థ. పశ్చాత్తాపము, పాపపు ఒప్పుకోలు, దొంగిలించిన వాటిని తిరిగి ఇచ్చేయడము. లోకములోని అనేక రకమైన బోధలున్నాయి.
లోకంలో అనేక రకమైన ప్రసంగాలు ఉన్నాయి. పేరుగాంచిన లేకపోతే టీవీ ప్రసంగికులు ఉండొచ్చు, కానీ ఎంత పెద్ద బోధకుడని ప్రభు కొలమానము చేయడు. కానీ నీకిచ్చిన దాంట్లోని, నీకు దేవుని వాక్యం బోధించిన దాని ప్రకారము, దేవుని వాక్యము నీతో మాట్లాడుచున్న ప్రకారము నువ్వెంత వరకు నడుచుకున్నావో దానిని దేవుడు కొలమానంగా తీసుకుంటాడు. కొలమానం అంటే స్కేల్. కొలత కొలవడానికి ఒక స్కేల్ కావాలి. దర్జీ వాడు, మిషన్ వాడు, టైలర్ ఒక బట్టని కొలవాలంటే అతని స్కేల్ కావాలి, లేకపోతే టేప్ కావాలి. ప్రభుని ఆత్మీయ స్థితిని కొలవాలి అంటే టేప్ తీసుకుంటాడంట. ప్రభు అంటున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. అతడు భక్తుడు కాకముందు ఒక పొట్టివాడు, అతడు ప్రార్థనాపరుడు కాకముందు ఒక పొట్టివాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, అతడు పొట్టివాడయిండి జనులు గుంపు కూడిన చేత అనేక పర్యాయములు ప్రభు ఆ మార్గము గున్న వెళ్ళినను ప్రభుని అతడు ఏం చేశాడంట, చూడలేకపోయాడు. ప్రభుని అతడు చూడలేకపోయాడు. ప్రభుని అతడు చూడలేకపోయాడు. ఒకానొక దినమందు ప్రభు వస్తున్నాడని తెలిసి ముందుగా పరిగెత్తుకుని పోయి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చుండి చూస్తా ఉన్నాడు. ప్రభుని చూడగలిగాడా? చూశాడు. ప్రభుని చూడగలిగాడా? చూసేసాడు. ప్రభుని చూడాలని ఎక్కాడు, చూశాడు. ప్రభు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జకియా త్వరగా దిగుము, నేడు నేను చదువమ్మ పిరుసుకిల్లా 19వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జకియా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట్లోని ఉండాలి. చూడాలని ఆశపడ్డాడంతే. ఇంట్లో చేర్చుకోవాలనుకున్నాడా? అనుకోలేదు. ఇంట్లో చేర్చుకోవాలంటే ముందే అన్ని ఏర్పాట్లు చేశాడు. దేవుణ్ణి చూడాలనుకున్నాడు. తన యొక్క శరీర ఆకృతిని బట్టి, తన సైజును బట్టి పొట్టువాడైనందున, ఇంకా జనులు గుంపు కూడినట్టు వల్ల చూడలేకపోయాడు. ఈ రెండు మనం తీసుకుంటే, జనులు గుంపు కూడి ఉన్నారంట. రెండవది, అతడు పొట్టివాడు. రక్షింప నేరకున్నట్టు యెహోవా హస్తము కూర్చోవలేదు, కానీ మీ దోషములు మీ దేవునికి మీకు అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశాను. జక్కీ గురించి మనం విన్నప్పుడల్లా జక్కీ పొట్టోడు, కనుక ఎవడైనా పొట్టోడు ఉంటే క్రైస్తవుల్లోని సండే స్కూల్ ఆడు జక్కీ అనేటేస్తారు పేరు. కానీ జక్కీయ శరీర సంబంధమైన ఆకృతి గురించి కాదు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చారు. జనులు గుంపు కూడి ఉన్నారంట, అడ్డమైపోయారు జనులు. రెండవది, మీ పాపములు ఆయనను మీకు మరుగుపరిచెను. విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ నీవు పొట్టువాడైపోయాడు. రక్షింప నేరకుడినట్లు ఆయన హస్తము కురుచి కాలేదు, కానీ ఆయన హస్తము ఎంత దగ్గరికైనా రాగలదు. కానీ నీ పాపములు నా పాపములు ఏమైపోయాయంట, మరుగు చేసేసాయి. జక్కీయ త్వరగా దిగాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? త్వరగా దిగి ప్రభుని సంతోషముగా చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత, ప్రభువా నువ్వు మా ఇంటికి వచ్చావు, కొంచెం కాళ్ళు కడుక్కున్నా, లేకపోతే దయ్యాలు వస్తాయి కదా. ప్రభు ఎంతో దూర ప్రాంతము ప్రయాణమై జన సమూహాలతో వెళ్తూ ఉంటే కాళ్ళు కడుక్కోవడం తప్ప నేను చెప్పట్లేదు. ఇటీవల ఒక పెళ్లి సంబంధం కుదర్చడానికి వెళ్ళాం. పెద్దగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు అన్నారు, మీరు కాళ్ళు కడుక్కోండి అన్నారు. నాతో వచ్చిన వాళ్ళు అంటున్నారు, కాళ్ళు కడుక్కోకూడదండి. ఏమైందిరా? వాళ్ళేం కాళ్ళు కడుక్కోమంటున్నారు, వీళ్ళేం కాళ్ళు కడుక్కోదు. నాకైతే ఎక్కడ కాళ్ళు కడుక్కునే అలవాటు ఉండదు. ఎందుకంటే నేను కార్లో వెళ్తాను, సాక్సులు ఉంటాయి కనుక మళ్ళీ అన్ని తీసి మళ్ళీ వేసుకోవాలంటే ఇదంతా ఇబ్బంది, ఎక్కడో మర్చిపోతానని నేను కడుక్కోను కాళ్ళు. వీళ్ళంటున్నారు, నాతో వచ్చిన వాళ్ళు కడుక్కోదు అంటున్నారు. ఇంటిగా ఆ ఇంటి సంబంధం చూడడానికి వెళ్ళాడు అంటారు, కడుక్కోని అన్నారు. ఎందుకు ఇలాగ అంటున్నారంటే, సంబంధం సెట్ అయ్యే వరకు కాళ్ళు కడుక్కోకూడదండి, కడుక్కుంటే సెట్ అయిపోయినట్టే.
చూడండి, లోకములో ఉండే సాంప్రదాయాలు, లోకములో కాళ్ళు కడుక్కుంటే మనము వాళ్ళతోటి ఒప్పందం పడినట్లే గనుక కాళ్ళు కడుక్కోకూడదు. ఏంటయ్యా ఈ పిచ్చి ఆలోచనలు, ఈ పిచ్చి సాంప్రదాయాలండి? మనకు నచ్చితే చూస్తాము. కాళ్ళు కడుక్కున్నంత రానే, కాళ్ళు కడుక్కున్నంత రానే, ఒక చేయి కడిగినంత రానే, మనం ఇక్కడ ఏమి ఇచ్చి పుచ్చుకోవట్లేదు అన్నప్పుడు వాళ్ళన్నిటిని ప్రక్కన పెట్టి నేను చేయమన్నా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభు ఎంతో దూర ప్రయాణం వస్తే ప్రభుకి కాళ్ళు కడుక్కోవడానికి ఏమి నీళ్ళు ఇవ్వలేదు. ఎవరు? జక్కయ్య. ప్రభుని ఇంట్లోని సంతోషంగా చేర్చుకున్నాడు. ప్రభు కూర్చున్నాడు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవని అధ్యయనం అన్యాయంగా ఏమైనా తీసుకుంటే అతనికి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను. అన్యాయంగా తీసుకున్న దాన్ని తిరిగి ఇచ్చివేయడము రక్షణ. ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేసే రక్షణ అని మీరు అనుకుంటారేమో. ఏమన్నాడు దేవుడు? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాడు, అతనికి సమృద్ధిగా ఉంది, ఇచ్చాడు. దానిని దేవుడు నియమంగా ఏమి చెప్పలేదు. కానీ రెండవ మాట ఉంది కదా, రెండవ మాట ఏంటంటే, నేను ఎవరి దగ్గరైనా ఏమైనా అన్యాయముగా తీసుకుంటే, ఎన్నిసార్లు పశ్చాత్తాపడుతున్నాడు? 4 సార్లు పశ్చాత్తాపడుతున్నాడు. మన పశ్చాత్తాపం ఒకసారి కూడా ఉండదు. అయ్యో ఫలానా వ్యక్తి దగ్గర నేను తీసుకున్నాను, అతను లేనప్పుడు నేను చేశాను. కనీసం వచ్చిన తర్వాత కూడా ఒకవేళ చూసి అడిగితే అప్పుడు చెప్పొచ్చులే. ఆవిడకి కూడా తెలీదు, ఆయనకి కూడా తెలీదు, మనం ఎందుకు అనవసరంగా వెళ్ళి చెప్పడం అనుకుంటాం. అన్యాయముగా తీసుకున్న దానిని జక్కయ్య అన్నాడు, నేను 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో నేను పశ్చాత్తాపడాలి, నేను అన్యాయంగా తీసుకున్నాను, తెలియకుండా తీసుకున్నాను, దొంగతనంగా తీసుకున్నాను, తిరిగి ఇచ్చేస్తానన్నాడు. తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ప్రభు అన్నాడు, ఇవన్నీ కాదు బాబు, ఇవన్నీ పక్కన పెట్టే, నువ్వు రా. ఎక్కడ ప్రభా? నేను ఒక నీళ్ళన్న చోటుకి తీసుకెళ్తాను. అక్కడ నేను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామమున బాప్తిసం ఇస్తాను, అప్పుడు నువ్వు రక్షించబడతావు అన్నాడా? ఏమన్నాడు? చదవండి అమ్మా. అందుకే యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. రక్షణ. ఇక్కడ యెషయా అన్నాడు, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. ఆయన చెవులు మన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు అడ్డుగా వచ్చాయి. ఇంతకాలం జక్కయ్య అనుకున్నాడు, నేను పొట్టివాడిని కనుక జనులు గుంపు కూడినాడు కనుక చూడలేకపోతున్నాను, కనుక ఒక మేడు చెట్టు ఎక్కుతాను అనుకున్నాడు. దేవుని ఎడల నీకు నాకు ఆసక్తి ఉంటే మేడు చెట్టు ఎక్కవలసిన అవసరం లేదు. జక్కయ్య గురించి యేసుప్రభుకి ఏమని తెలుసా? తెలీదు. లేకపోతే యేసుప్రభు జక్కయ్య ఎప్పుడైనా ఎక్కడైనా రహస్యంగా గాని బహిరంగంగా గాని కలుసుకున్నారా? కలుసుకోలేదు. కానీ దేవుని వాంఛ ఉంది. యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు జక్కయ్య. అంటే యేసు ఎవరో జక్కయ్యకి తెలీదు. కానీ ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య దిగుము, నేడు నేను ఇంట ఉండవలసినది. ఆయన సంతోషంగా చేర్చుకున్నాడు. ప్రభు ఎప్పుడైతే ఆ గృహంలోనికి వచ్చినాడో, ప్రభు వస్తే రక్షణ కాదు, కానీ అతను పాపం ఒప్పుకున్న తర్వాత, అతను పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. బాప్తిస్మము తప్ప నేను చెప్పను. బాప్తిస్మము రక్షణకు సూచనగా ఉంది. బాప్తిస్మం అనగా క్రైస్తవుడని నీవు నేను బహిరంగంగా ఒక ప్రకటన చేస్తాము. కానీ పాపం ఒప్పుకోకపోతే పరలోకం వెళ్తామా? పశ్చాత్తాపడకపోతే పరలోకం వెళ్తామా? యెషయా అదే చెప్తున్నాడు. యెషయా ఏం చెప్పాడో, దేవుడు మళ్ళీ ఆయన భూలోకంలోకి వచ్చిన తర్వాత, జక్కయ్య ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఆయన కూడా అదే చెప్పాడు.
నేడు ఇంటికి నేను వచ్చాను కనుక రక్షణ అనలేదు. నేడు ఇంటిలోని పశ్చాత్తాప కార్యక్రమము, మారు మనసు, పాపపు ఒప్పుకోలు ప్రారంభమైంది కనుక రక్షణ. నేడు ఇంటికి రక్షణ వచ్చినది. తర్వాత ఆయన ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎన్నిసార్లు దేవుని యొక్క రక్షణ మనకి లేకపోతే మనం అనుకోవచ్చు, జయముకి ఇబ్బంది ఉంది కదా, మనందరూ ప్రార్థన చేస్తున్నాం, రకరకాలుగా ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది స్వస్థపరచబడాలని ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది బాగుపడి సాక్షిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది దేవుని రాజ్యంలో చేర్చుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. గుడ్డివాడు ఉన్నాడు, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, శుద్ధినిగా చేయము. నీ చిత్తమైతే, అనేక మంది బైబిల్లో నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టమైతే. ఇప్పుడు జయము గురించి మన అందరం ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా ఆమె పడక మీద ఉంటే, ఆమె మరణ ఛాయ మీద ఉంటే, అలాగే ఉంటే. మొదటి ఇబ్బంది ఎవరికి? ఏలియా గారికి, ఎలీషా గారికి. ఆయన పరిచయాలు చేయలేకపోతున్నాడు, మగవాడు గనుక, వంట చేయడం కష్టము, బాత్రూమ్ తీసుకెళ్ళడం కష్టం కనుక ఆయన దుఃఖ దినములు సమాప్తం అవ్వాలంటే ఇప్పుడు పరలోకం వెళ్ళిపోవాలి. అంతేనా? ఆయన కూడా అదే అనుకుంటున్నాడేమో, నవ్వుతున్నాడు కదా. మన యొక్క ఆలోచన విధానము ఇలాగే ఉంటుంది. ఆమె చనిపోతే, ఆ మరణం అయిపోతే ఈయన బాగా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. కానీ బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంట? చూద్దాము. లూకా రాసిన సువార్త, 16వ అధ్యాయము 20వ వచనము. 16:20 19 కాదురా. లాజరు అని ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. సరిపోతుంది. లాజరు అని ఒక బేదవాడు ఉన్నాడంట. వాడు కొరుపులతో, దరిద్రుడంటే బేదవాడున్నాడు, వాడు కొరుపులతో నిండి ఉన్నాడు. వాడికి ఇల్లు లేదు. ఎక్కడున్నాడంట? ధనవంతుని యొక్క ఇంటి వాకిట్లో జీవనము సాగిస్తా ఉన్నాడు. బ్రతుకు సాగిపోతా ఉంది. పనికి వెళ్ళాడు. ఎందుకంటే జబ్బు, వ్యాధి, బలహీనత, రోగము, నీరసము, అనారోగ్యం ఉంది. ఎవరికి? లాజరుకి. కొరుపులతో నిండి ఉన్నాడు గనుక వెళ్ళి ప్రయాసపడలేడు గనుక భిక్షాటనము చేస్తూ తన యొక్క జీవనము కోసము లాజరు ఏం చేస్తాడంటే ధనవంతుని ఇంటి వాకిట్లో ఉన్నాడు. ఇంటి వాకిట్లో ఉంటే మనమేమనుకుంటాము? వీడిది నిజంగా భక్తి అని అంటావా? వీడిది భక్తి అని వీడు అనుకుంటున్నాడు. వీడు వదిలేసే ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, కదిలితే ప్రార్థన, మెదిలితే ప్రార్థన, తుమ్మితే ప్రార్థన అని అనుకుంటాం మనము. వాడు జీవితాంతము వరకు, చనిపోయే దినం వరకు ఎండకెండి, వానకు తడిసి, మంచుకి, చలికి వణికి ధనవంతుని ఇంటి వాకిట్లో పడి ఉన్నాడు. ఎందుకంటే ధనవంతుడు మిగిలిపోయిన ఫుడ్ ఇస్తాడనా? కాదు. ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు. అంటే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడుతూ బ్రతికేస్తున్నాడు. ఎంగిలి మెతుకులిచ్చే ప్రభువా, నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత విజ్ఞాపన చేస్తున్నాను, నా జీవితము తెల్లారులేస్తే వాడు మిగిల్చిన ఎంగిలి మెతుకులు కొండలోనో, దబరాలోనో, దాకలోనో, డేక్షలో మిగిలింది కాదు. అన్నము మనం తిన్నప్పుడు సరిగా కలుపుకోలేకపోతే, గాబరాగా కలుపుతూ ఉంటే కొన్ని మెతుకులు కింద పడతాయి. అలాగే ఆ దేశంలోని మనకిలాగా అన్నము, ఆహారము, భోజనము చేరు గనక వారి రొట్టె ముక్కలే తింటారు గనక తినే క్రమంలో కొన్ని రొట్టె ముక్కలు ప్రక్కన పడితే పని వాళ్ళు వాటిని శుభ్రము చేసి పెంట మీద పడేస్తూ ఉంటే వాటిని ఏరుకొని తింటున్నాడు లాజరు. భక్తి లేదా? శ్రమ పడుతున్నాడు, భక్తి లేదా?
నీరసపడుతున్నాడు, భక్తి లేదా? వ్యాధితోటి బహుదినముల నుంచి ఇబ్బంది పడుతున్నాడు, భక్తి లేదా? ధనవంతుని ఇంటి వాకిట్లో పడి ఉండి దినదినము దేనికోసమంట? ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకొన ఆశపడుతున్నాడు. అయితే కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతా ఉన్నాయి. కుక్కలు వచ్చి కురుపులు నాకుతా ఉన్నాయి. కుక్కలు తినవలసిన అన్నం మెతుకులు, కుక్కలు తినవలసిన ఎంగిలి మెతుకులు ఇతడు తిన్నాడు గనుక కుక్కలకి ఏమి తింటాకి లేక ఇతడు తినేస్తే ఇతని గాయమల్లించి వస్తున్న రక్తమును కుక్కలు నాకుతూ ఉంటే అతడి జీవితము డ్రెస్సింగ్ అయిపోతా ఉంది. ఒకరి జీవితము మనకి ఏదైనా గాయం కదా వదిలేసిన డ్రెస్సింగ్ చేయాలి అంటే దాన్ని శుభ్రము చేసి దానికి కొంచెం యాంటీసెప్టిక్ లోషన్ డెటాయిలో లేకపోతే స్పిరిటో లేకపోతే బెంజినో అయోడినో వేసి శుభ్రం చేసి దాని మీద ఒక గాజు గుడ్డ, ఒక గుడ్డ నెట్ లేకున్న గుడ్డని కడతారు ప్రతిదినము. అలాగైతేనే ఆ గాయము త్వరగా మార్పులోనికి వస్తుంది. పిహెచ్సికి వెళ్ళడానికో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికో, క్లినిక్కి వెళ్ళడానికో, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికో ఇతని దగ్గర అంత డబ్బు లేదు. యాంటీసెప్టిక్ లోషన్, యాంటీబయాటిక్స్, ఇంజక్షన్లు, సెలైన్ బాటిల్ ఎక్కించుకునే స్తోమత లేదు. శుభ్రము చేయడానికి దేవుడు కుక్కలను ఏర్పాటు చేశాడు. సణుక్కున్నాడా? బ్రతుకు జీవితం అంతా అలాగే జీవించాడు. ఏ రోజు సుఖము అనుభవించలేదు, కానీ ఏ రోజు తన పడుచున్న కష్టాన్ని బట్టి దేవుణ్ణి దూషించలేదు. అతని భక్తి విధానంలోంచి బయటికి వెళ్ళిపోలేదు. బయటి విధానంలోంచి బయటికి వెళ్ళిపోలేదు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదా ఇక్కడ మన జయములనే చూస్తున్నాం. మన జీవితంలో ఆమె వ్యాధితో ఉంది. మనకి ఏ శ్రమ ఉందో, ఎంతకాలం నుంచి ఒక శ్రమ, ఒక ఇబ్బంది, ఒక సమస్య, ఒక మానసిక ఒత్తిడి, ఒక సంతోషము లేని స్థితిలో నుంచి ఎంతో కాలం నుంచి మనం ఉన్నాము. కానీ ఆ స్థితిని బట్టి ఎన్నిసార్లు ప్రభుని మనం విసర్జించాము. ఇతను అలా విసర్జించలేదు. ఇతను అలాంటి మాటలు ఏమి చెప్పలేదు. దినదినం ఆహారం దొరుకుతుంది, ఇది లేక ఎంతమంది బాధపడుతున్నారని దేవుని స్తుతించి ఆహారం తీసుకుంటా ఉన్నాడు. ఒకానొక దినం వచ్చింది, ధనవంతుడు చనిపోయాడు. ఎవరు ముందు చనిపోయారు అక్కడ చదవండి. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతులు కూడా చనిపోయి పాతి పెట్టబడిన. ముందెవరు చనిపోయారు? ఆ లాజరు దరిద్రుడు పేదవాడు చనిపోయాడు. ముందు అతను ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకంటే ధనవంతుడు చచ్చిపోయాక అతనికి ఆ అన్నం మెతుకులు కూడా దొరకవు. ధనవంతుడు చచ్చిపోతే ఆ ఎంగిలి మెతుకులు కూడా పెట్టేవాళ్ళు ఉండరు. కనుక దేవుడు ధనవంతుడు చనిపోయే ముందుగానే ఆ మెతుకులు కూడా అతను కరువైపోతాయని ముందుగా ఎవరు తీసుకున్నాడు? లాజరు అయిన దరిద్రుని తీసుకున్నాడు. చనిపోయినప్పుడు అతని గురించి చెప్పబడిన ఒక మాట, విలువైన మాట, దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇటీవల జయం బాగోపోతే నాకు ఫోన్ చేశారు, పేరు చెప్పను. అయ్యా మీరు మధ్యదారిలోంచి రావాల్సి ఉంటుందేమో. నిజమే, నేను కూడా ఆందోళన పడ్డాను క్రిస్మస్ టైంలో. ప్రభా, క్రిస్మస్ టైంలో ఎలాంటి మరణ వార్తలు లేకూడదని చాలా రోజులు ఉపవాసుండి ప్రార్థన చేశాము. మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెను బ్రతికించాడు. క్రిస్మస్ అయిపోయి 3 నెలలు అయిపోయింది, ఇంకా బ్రతికే ఉంది. చూడండి, మనం ఏమనుకుంటున్నామంటే మన యొక్క ఆలోచన విధానంలో తేడా వచ్చేస్తా ఉంది. మనం అనుకుంటున్నాము ఈ యొక్క బలహీనత ఉంది కనుక దేవుని నామానికి అవమానం, ఈ బలహీనత ఉంది కనుక మనుషులు ఏమనుకుంటారో, ఈ బలహీనత ఉందిగా ఇంట్లో వాళ్ళు చేయలేకపోతున్నారు. మనము ఎంతవరకు అనుభవిస్తే, ఎంతవరకు ప్రయాసం నిలబడితే దేవుని జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుతుంది ఆయనకి తెలుసు. ఆ దరిద్రుడు ఏమైపోయాడంట? చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. నేను వచ్చినా రాకపోయినా, నేను ఎలాగోలను వస్తాను అనుకోండి, బ్రతుకుంటే
నేను వచ్చినా రాకపోయినా ఆమె చనిపోయింది అనుకోండి, పరలోకం వెళ్ళడం ఆగిపోతుందా? దేవునికి ఆమెకి అడ్డుబండ లేనంత కాలము పాస్టర్ రానివ్వండి, సంఘం రానివ్వండి, రానివ్వకపోనివ్వండి, పాటలు పాడండి, పాటలు పాడకపోనివ్వండి, మంచి ఆధారం కూడా పెట్టి 100 మందికో 1000 మందికో మాంసం ఎక్కేసి భోజనం పెట్టండి, పెట్టకపోండి, దేవుని పరలోకం ఎవరు ఆపగలరా? ఆపలేరు. అతను చనిపోయినప్పుడు ఎన్ని మేకలు కోసుంటారు? తింటాకే తికాణం లేదు కదా. తింటాకే తిండి లేని వాడు చనిపోతే ఏ సంఘస్థలో చేరాలి అక్కడ రాయబడలేదు. అతను పాతి పెట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరో అతని మరణము గురించి దాని గురించి ఆలోచన చేసిన వాళ్ళు లేరు. కనుక అతడు చనిపోయిన తర్వాత సంఘం వచ్చిందో లేదో తెలియదు, అతను పాతి పెట్టి ఉన్నాడో లేదో తెలియదు. ఒకవేళ దీనస్థితిలో చనిపోయాడు కనుక తల్లిదండ్రులు లేరు, రక్త సంబంధం లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఇరుగు పొరుగు వారు చూసేవాళ్ళు లేరు కనుక ఆ పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని వెళ్ళి వారి యొక్క ప్రకారము ఆయనకి దహన సంస్కారములు చేసేసారో పడేసారో తెలీదు. కానీ బైబిల్ అంటుంది అతని కోసము లోకములో ఎవరు రాలేదు, కానీ దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును ఆనుకొంటకు తీసుకెళ్ళిపోయారు. నా ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత మంచిగా సమాధి కార్యక్రమం చేశారు. అయ్యగారు వచ్చారు, పెద్ద అయ్యగారు వచ్చారు, చిన్న అయ్యగారు వచ్చారు, డ్రమ్ములు ఎట్టేవాళ్ళు వచ్చారు, మైక్ ఎట్టేవాళ్ళు వచ్చారు, రికార్డింగ్ చేసేవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. బహు ఘనకరముగా ధనవంతుడు కనుక సమాధి కార్యక్రమం బాగా జరిగింది. మంచి చెక్కిన పాలరాతో సమాధి కట్టించుకున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ధనవంతుడితో అక్కడ మాట్లాడుతున్న ప్రభు, ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. అగ్నిలో మండుచున్నప్పుడు తండ్రివైన అబ్రహామా, ధనవంతుడు ఉన్నాడు భూలోకంలో, ఇంకొక ధనవంతుడు. ఇప్పుడు దాకా మనం వింటున్నాం కదా, జక్కీ అనే ధనవంతుడు ఉన్నాడు, సుంకపు గుత్తదారుడు. అతడు అబ్రహాము కుమారుడు అయ్యాడు. ఇతను కూడా అబ్రహాము గురించి తెలుసు, కానీ అబ్రహాము కుమారుడు అవ్వలేదు ఈ ధనవంతుడు. లాజరు దగ్గర ఆహారం పెట్టినవాడు, ఎంగిలి మెతుకులు తిన్న ఆ ధనవంతుడు అబ్రహాము గురించి తెలుసు, కానీ అబ్రహాము కుమారుడు అవ్వలేదు. ఆ ధనవంతుడు ఏమన్నాడంటే, తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్ని జ్వాలలోని యాతన పడుచున్నాను, నాకు కొంచెం కూల్ డ్రింక్ కావాలి. అంతేనా? థమ్సప్పా, స్ప్రైటా, ఫాంటా అని అడగలేదు ప్రభువారు. ఇస్తాను కానీ కూల్ డ్రింక్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ ఇక్కడికి అక్కడ మధ్యలో పెద్ద అగాధము ఉంది. ఇక్కడ వారు అక్కడికి వెళ్ళలేరు, అక్కడ వారు ఇక్కడ రాజాలకుడినట్లు మీకును మాకును మధ్య పెద్ద అగాధము ఉంచబడి ఉన్నది. ప్రభు ఒక మాట అన్నాడు అతనితోటి, ఆ దరిద్రుడు భూలోకములో ఉన్నప్పుడు, చదవండి అమ్మా మాట, యాతన పడ్డాడు. ఇప్పుడైతే అతడు దరిద్రుడి గురించి చదవాలి. ఇతను నెమ్మది పొందుచున్నాడు అన్న మాట చదవాలి. అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా సుఖం అనుభవించి నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించి అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునము. ఇప్పుడైతే అతడు నెమ్మది పొందుచున్నాడు. నువ్వు యాతన లోకంలో సుఖముందని మనం అనుకోవచ్చు, అందరికీ ఇది వర్తించకపోవచ్చు, కానీ లోకంలో సుఖం ఉంటే ఇంకేముందిరా, జీవితం అంతే అనుకుంటాం మనము. నిద్రపోవద్దు ఎవరు. లోకంలోని సుఖం ఉంటే ఇంతే, ఇదే లైఫ్, ఇదే జీవితం, ఇదే మార్గం అనుకుంటాము. ప్రభు అన్నాడు, లోకములో బ్రతికినంత కాలము అతను ఏం చేశాడంట, నీవు సుఖం అనుభవించావు. లాజరు అయితే కష్టం అనుభవించాడు, కానీ ఇప్పుడు నువ్వు యాతన పడుచున్నావు.
ఇతడు నెమ్మది పొందుచున్నాడు. ఒకవేళ జయం ఇక్కడ యాతన పడవచ్చు. తీరని బలహీనత చేత చూసిన వాళ్ళందరూ ఏంటి వ్యాధి, ఏంటి రోగము, చిన్నప్పుడు ఏదో తప్పు చేస్తుండొచ్చు, వాళ్ళ పూర్వీకులు ఏదో పాపము చేస్తుండొచ్చు, వాళ్ళు ఏదో చేస్తుండొచ్చు, లేకపోతే ఇంకేమై ఉండొచ్చు, చెడుపు చేస్తుండొచ్చు, చిల్లంగి చేస్తుండొచ్చు, మంత్రశక్తి కూడా ప్రయోగము చేస్తుండొచ్చు అనుకోవచ్చు. దేవుని బిడ్డల మీదకి ఈ ప్రయోగాలు ఏమి పని చేయవు. దేవుని రక్తము ప్రభు అన్నాడు, నీ యొక్క గొమ్మమ యొక్క అడ్డి కమ్మ మీద, నీ గొడ్మమ యొక్క నిలువ కమ్మ మీద గొర్రెపిల్ల రక్తము చూసినప్పుడు సంహారకుడు ఏమైపోతాడంట? దాటిపోతాడు. ఈ యాతన శరీర సంబంధమైంది. కొంత కష్టం మనకు అవసరమే భక్తిలో దిద్దుకోవడానికి. జయం విషయమై రాత్రి అమ్మగారితో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకొక ఆమె కూడా అలాగే ఉంది, అక్కడ చనిపోయే స్థితిలో ఉంది. అమ్మన్నారు, నువ్వు రావాలి కదా, ఆమె చనిపోయిన స్థితిలో ఉంది, మాట పోయింది, కాళ్ళు చేయబడిపోయిందంటే ఇక్కడ జయం అలాగే ఉంది, ఆమె ప్రార్థన పెట్టమంటుందంటే అమ్మ చెప్పారు, దేవుడు ఆమెకి కొంత తరుణం ఇచ్చాడు, దేవుడు ఆమెను బ్రతికిస్తున్నాడని ఇంకేమైనా ఎక్కడైనా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకోవాలి, నేను మాట్లాడతాను. ఆమె దగ్గరికి వెళ్ళినాడు, ఫోన్ చేయని చెప్పారు. కనుక ఆ రీతిగా మనకి దేవుడు ఒక తరుణం ఇచ్చాడు. ఇది పరీక్ష కాలము, సిద్ధపాటు కాలము. పెండ్లి కుమారుడు ఆలస్యం అవుతున్నాడంటే, ఒకవేళ మరణం మనకు దూరం అవుతుందంటే, ఇంకా కొంచెం శ్రమ పడుతున్నామంటే సిద్ధుల్లో నూనె అయిపోయిందన్న సంగతి మనం ఏం చేసుకోవాలి? గ్రహించుకొని సిద్ధులలో నూనెను మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. జయముకి దేవుడిస్తున్న కాలము సిద్ధపాటు కాలము. జయముకు దేవుడిస్తున్న కాలము పరలోకమునకు సిద్ధపడడానికి ఇంకా ఏమైనా లోటు ఉండిపోయిందేమో, లేకపోతే కొంతకాలమును ఆమె జీవితము ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడేమో, ఆమెను బట్టి మనం నేర్చుకోవలసిన సంగతులు ఏమైనా ఉన్నావేమో. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కనుపోబడను. లోకముల శ్రమ అనుకుంటున్నాం, మనం లోకముల ఇబ్బంది పడుతుంది అనుకుంటున్నాం, లోకముల అనారోగ్యంతో ఉంది అనుకుంటున్నాం, దేవుని నామానికి అవమానం అనుకుంటున్నాం. కానీ అదొక పరీక్ష కాలం కావచ్చు, అదొక నిరీక్షణ కాలం కావచ్చు, అది సిద్ధపాటు కాలం కావచ్చు, లేకపోతే లోకానికి ఆమె జీవితం ద్వారా ఒక సూచన, ఒక పాఠం కావచ్చు. కానీ ప్రభు అంటున్నాడు యెషయా ద్వారాగా, మీ దోషములు, మీ పాపములు దేవునికి మీకు అడ్డము రాకుండా చూసుకోండి. మీకు దేవుడిచ్చిన కాలములోనే ఆమె కాదు, నీవు కాదు, నేను కాదు, మనందరము కూడా పరీక్షించుకుని మన దోషములు ఎక్కడైనా అడ్డంగా ఉన్నాయో లేదో మనము చూసుకుని వాటి విషయమే మన జ్ఞప్తి కలిగి, జక్కి ఎలాగో పశ్చాత్తాపడి అబ్రహాము కుమారుడు అయ్యాడు, మనమును అబ్రహాము కుమారులుగా అవునట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవాని ఘనమైన పాదాలు కొందనాలు, నీ సహాయం మాకు దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యముకే నీ కొందనాలు దేవా. జయమ్మ, అలాగే ప్రభా తండ్రి ఎలీషా గారి గృహం దగ్గర ఈ కూటమి ద్వారా నువ్వు ఇచ్చిన మాటలుగా నీ కొందనాములు. ఆమె జీవిత శరీర సంబంధమైన బలహీనత ఉంది, మాకు మానసిక ఒత్తులు ఉన్నాయేమో, ఎంతో కాలం నుంచి ఏదో బాధలో ఉన్నామేమో, రహస్యంగా ఎన్నో దినముల నుంచి భయంకరమైన ఎవరికి చెప్పుకోలేని బాధ మాకున్నదేమో ప్రభా తండ్రి. దేవా తండ్రి, ఆమె చెప్పుకోగలుగుతుంది, మేము చూడగలుగుతున్నాము. మా జీవితంలో ఎలాగున్నాయో నీకు మాకు తెలుసు. కనుక మేము పశ్చాత్తాపడే భాగ్యం మాకు దయచేయండి. రాత్రికాల సమయం ఇచ్చిన వాక్యం 30 దంతలుగాను 60 దంతలుగా 100 దంతలుగా ఫలించే భాగ్యం దయచేసి విత్తవన వాక్యం దృష్టి ఎత్తిపోకుండా మీరే కాచి కాపాడమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము, జయము గృహములోని, జయము ఇంటిలోని, జయము జీవితంలోని, ఎలీషా గృహంలో నువ్వేమేలు దాచించి ఉన్నావో, ఆమె జీవితం పట్ల ఇది ఏమో చిత్తమైందో తెలియదు, ఏది ఆ గృహంలో జరగాలో అది మీ చిత్తానుసారంగా జరిగించి వారిని పరలోక రాజ్య సంబంధాలుగా చేసినట్లుగా ఆయన శక్తి మెండుగా వారికి అనుగ్రహించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. వందనాలు.
జాన్ మార్క్ ఈ గృహాన్ని ప్రేమించి కొంత పలహారం తీసుకుని వచ్చారు. జాన్ మార్క్ కోసం పలహారం కోసం ప్రార్థన చేద్దాం. జయము గల దేవా, జాన్ మార్క్ జ్ఞాపకం చేసుకుని మరి బిడ్డలు కొంచెం కష్టంలో ఉన్నారని దేవా, ప్రేమించితే దేవుని యొక్క దీవెన పొందొచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందని, క్రియ కలిగి జీవించుటకు దేవబిడ్డ చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు. చేసిన దాన్ని బట్టి, ఖర్చు పడిన దాన్ని బట్టి వారికి వారి గృహానికి మెండైన దీవెన ఆశీర్వాదము దాయిచ్చాము. పలహారము దీవించము దేవా, అనేక మందికి ఆశీర్వాదం కలగచ్చేము. ఇచ్చిన కుటుంబాన్ని, జాన్ మార్క్ని, తన భార్య ప్రిస్కిల్లాని, తనకిచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని వారి ఇబ్బందుల్లో కూడా మీరు జయము దయచేసి జయం గృహంలో మెండైన ఆశీర్వాదం చేత నింపమని క్రీస్తు వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.